హాయ్ అండి, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, మనం ఎవరు హెల్ప్ తీసుకోకుండా బ్యూటీ పార్లర్కి వెళ్ళకుండా ఇంట్లోనే మనం ఓన్గా హెయిర్ని ఎలా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ముందుగా హెయిర్కున్న చిక్కులన్నీ విప్పేసుకొని సెంటర్కి పాపిడి తీసి రెండు వైపులా ఇలా హెయిర్ వచ్చేలాగా చేసుకోవాలి. ఇప్పుడు రెండు పక్కల ఉన్న హెయిర్ని గడ్డం కిందకి వచ్చేలాగా గట్టిగా టైట్గా పట్టుకొని ఒక రబ్బర్ బ్యాండ్ అయితే టైట్గా పెట్టేసేయండి. ఇప్పుడు కొంచెం దూరంలో మరొక రబ్బర్ బ్యాండ్ టైట్గా పెట్టేసేయాలి. ఇప్పుడు ఒకసారి చిక్కులు ఏమైనా అంటే తీసేసి ఈ విధంగా సాఫ్ట్గా దూకొని మనం హెయిర్ అయితే ఎక్కడైతే కట్ చేయాలనుకుంటున్నామో అక్కడ రెండు వేలతో టైట్గా పట్టుకొని ఇప్పుడు కట్ చేసుకోవాలి. మనం ఎంతైతే లెంత్ అయితే కట్ చేద్దాం అనుకుంటున్నామో అంత లెంత్లో మనం చెయ్యి అయితే టైట్గా పట్టుకోవాలన్నమాట. చూడండి, వీడియోలో చూపించిన విధంగా టైట్గా పట్టుకొని ఈ విధంగా కట్ చేయండి. చాలా నీట్గా వస్తుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇంకేమైనా ఎక్కువ తక్కువ ఉంటే మరొకసారి రబ్బర్ బ్యాండ్ తీయకముందే ఒకసారి చెక్ చేసుకొని కట్ చేసేయండి. ఇప్పుడు మనకు రబ్బర్ బ్యాండ్లు తీసేసి ఒకసారి దువ్వేసుకోండి. చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చిందో. చూడండి ఎంత బాగా వచ్చిందో, చక్కగా వచ్చింది కదా. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, సింపుల్గా ఒక క్లిప్ కానీ రబ్బర్ బ్యాండ్ కానీ పెట్టేసుకుంటే చాలా త్వరగా రెడీ అయిపోయి వెళ్ళిపోవచ్చు. నేను ఈ మధ్య కట్ చేయించానండి హెయిర్, కానీ వెదగలేదనమాట. అందుకని మరి కొంచెం కట్ చేశానమాట. చూడాలి ఇప్పుడైనా హెయిర్ ఎదుగుతుందో లేదో. మనం 6 నెలలకు ఒకసారి ఇలా చిగుర్లు కట్ చేసుకున్నామంటే మనకి హెయిర్ బాగా గ్రోత్ అవుతుంది. నా హెయిర్ అయితే త్వరగానే ఎదుగుతుందండి, కానీ ఈసారి ఇందువల్ల ఎదగలేదనమాట, బాగా ఊడిపోతుంది కూడా. అందుకని ఒకసారి చివర్లో కట్ చేద్దామని చెప్పి వీడియో చేశాను. ప్లీజ్ అండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్.